మనకు వచ్చినటువంటి ఆహారాన్ని కూడా మన శరీరానికి కాబట్టి ప్రాణవాయు సహాయాన్ని ప్రసరిస్తాం అది చేయడానికి కాబట్టి ఏమైపోతుందంటే ఆకలితో ఆ తర్వాత నేను చెప్తున్నా అని చెప్పించా నేను చెప్పేయకుండా ఏమైపోతుంది దాహం అయిపోతుంది ఆ తపం చల్లారుతున్నాను అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచబడాలి కాబట్టి అన్నాన్ని దప్పిగా కలిగినప్పుడు కాబట్టి అన్నము నీరు తీసుకుంటేనే అది ఆగుతాయి కాబట్టి శరీరంలో నేను కట్లెట్ చేస్తాను గరం కావాలని చెప్పి తొందర తీసి ఎవరు అడిగిన దశకి అన్నం చెప్పదు దీనిలో కూడా ఎక్కించేటప్పుడు బుజ్జి అని పెట్టు పేరు పేరు ఏమంటే పేరు చెప్పడానికి రా షార్ట్కట్ పేరు చెప్తా అనాలి బుజ్జి 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 వెంకటేశ్వర కాదు బుజ్జి అనాలి అదే ఎవరి పేరు ఏమన్నా చిట్టి అనాలి ఏడుందంటే పక్కనే ఉంది తెప్పిస్తా అనాలి అందులో వేద వేదాంత ఉద్యోగాలకు మహాపద్ధాలు ఏం వద్దురా మామగాడు భోజనం చేసి మహాపాపం అంటారు వాటిని నువ్వు అవమానించావంటే మహాపాపం ఏం చేస్తున్నావు రే 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 తింటావా పార్సలా తినడానికి పార్సల్ నాకు తినడానికి ఐడియా అంతా జరుగుతుందా లేదా అనేది ఈ అధ్యాయంలో మనం ఏంటంటే ఇలా అన్ని అలా చేయడం మహాపాపం కాకుండా వాళ్ళ పాపానికి ప్రాయశ్చితం అనేది ఉండదు అంటే చెప్పుకుంటే కూడా పోదన్నమాట భగవంతుడితో పాపం స్వీట్ పెరిగేసాలా కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళకి మర్యాద చేయాలి ఇంకోటి ఏంటంటే ద్వాదశి వ్రతం ఖచ్చితంగా లేదు ద్వాదశి వ్రతం చేయడం కాకుండా మనకు అసలు కడుపులో ఏం తినకుండా ఉంటే ఎందుకు ఆకలి అవుతుందంటే అనేది వాళ్ళ మనకు అన్ని దేవుడు రహస్యంగా ఉంటారు రహస్యంగా ఉంటారు ఆ రహస్య మార్గాన్ని